చేశారు? అంతమంది పేషెంట్ ముందు కూల్గా కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటామండి. ఆ జబ్బు మనుషుల మధ్య 10 seconds ఉన్నా చాలు వాళ్ళ డిసీజెస్ మనకు అనుకోవడానికి. డిసీజ్? అంత హెల్త్ కాన్షియస్ ఉన్నదానివి ప్రికాషన్స్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళవచ్చు. నీకేమైనా నేనేమైపోతా? అదేంటి ఇంత పానిక్ అవుతున్నారు? దేనికి? అలా అంటావేంటి? నేను ప్రేమిస్తున్నా కదా, నేను కాపాడుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యునో. లవ్ ఏంటి? ఇదెప్పటి నుంచి? చెప్పలేదు కదా, చెప్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయా. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వు నా కోసం వచ్చావు అని, నా పద్ధతి నచ్చిందన్నాక నువ్వు నాదాను అని ఫిక్స్ అయిపోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేదన్నా డేంజర్లో ఉన్నావు అన్న థాట్ కూడా భరించలేను తెలుసా. నా ప్రపంచంలో ఉంది ఇద్దరు, ఒకటమ్మ, తర్వాత నువ్వే. ఇంతకంటే క్లీన్గా ఎలా ప్రపోజ్ చేయాలో నాకైతే తెలీదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ ఎండ్ ఫ్రమ్ యూ. హాయ్. హాయ్ బాబోయ్, మీరా? భయపడి చచ్చా. అదేంటి సార్ భలే వెరైటీగా ఉంది. పొల్యూటెడ్ గాలి పీలిస్తే ఎలర్జీస్ వస్తాయి కదా, అవి రాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్. వావ్, నేను ఒకసారి పీల్చివనా? నువ్వు పీల్చిన తర్వాత నేను పీల్చాను కదా. సరేనే, నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్తా. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నీ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ అవ్వకపోవటం, ఫోన్ చేస్తే కట్ చేయటం, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం. ఇదిగో ఇలా కనపడితే ఏం జరగనట్టు ఎలా ఉన్నారండి అని అడగడం. ఐ ఆల్సో లర్న్. మీరు నిజంగా సీరియసా? సీరియసా? నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. నాట్ ఈవెన్ 99.99%, 100% పర్ఫెక్ట్గా చేస్తాను. అది లవ్ అయినా ఏదైనా. ఐఎమ్ అన్ ఓసిడి మ్యాన్, అ క్వాలిటీ మ్యాన్. నేను ఒక అమ్మాయిని టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేయటమే నాకు తెలిసిన నీతి. టచ్ చేయమంటావా? వాటర్ కావాలా? వద్దు, థ్యాంక్స్. ఆన్సర్ కావాలి. సరే అయితే చేసుకో సైక్లింగ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఓకేనా కాదా? అది మా ఫాదర్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? బిగినింగ్ నుంచి ఉన్నారు. నా చిన్నప్పటి నుండి నేను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఆయనకు నచ్చినోడుతోనే. ఇప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి నచ్చాలి? ఆఫ్టర్నూన్ లంచ్లో ఇక్కడే ఉంటారా? వస్తున్నారు. ఒకవేళ నచ్చపోతే? హాయ్ ఆనంద్ గారు, హౌ ఆర్ యు? వాకింగ్ వచ్చారా? మీ మషీన్ ఇది పెట్టుకోండి. పొల్యూట్ గాలి చాలా పీల్చారు ఇప్పటికే. అర్థమైంది. నువ్వు బయలుదేరి చెప్తా. బాయ్. నాన్న, అదేంటి విలేజర్స్లో ఉన్నారు? పట్టిసీమ అంటే విలేజే కదా. మరి నీ స్లాంగ్ అలా ఉండదు కదా. అలా ఉంటే తాటాకులు కట్టేస్తారండి బాబు మీ సిటీ వాళ్ళు. ఆయ్, నీ మీద చాలా ప్రేమ ఉందే, చుట్టూ కొంచెం అమ్మాట. నానా అల్లడి గారు అదిరిపోయారండి. నమస్తే అంకుల్. నమస్తే. ముసలోళ్ళకి నమస్కారం లేండి బాబు. ఇంతక్క షేక్ అండి చూడండి.
మా పాలేరు భద్రం. కూర్చోండి. రండి అయ్యా. జాగ్రత్త కూర్చోండి. ఏయ్, ఆ, చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నా కూతురు ఫోన్ చేసి పెళ్లి కొడుకుని చూడాలి ఎప్పుడొస్తారు అంది. ఈ మాట ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసా. ఇంకా ఆగుతానా? కారు కట్టించుకొని వచ్చేసా. మీ నాన్నగారు లేరని అమ్మాయి చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కడివేనా? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? అది ఏంటండి ఇది? ఇందాకండి చేతి సో కొట్టేసుకుంటారా? అది శానిటైజర్. సెంట్ అండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాడుకుంటే మంచి స్మెల్ వస్తుందని ఓ. అయిపోయింది. ఈరోజు ఎక్కువ వాడినట్టున్నాను. 1 సెకండ్ అంకుల్. ఏయ్, 1 సెకండ్ మేఘ్నా, ఇప్పుడే నన్ను వస్తాను. రమ్మంటారా? వద్దు, నువ్వు కూర్చో. వెళ్ళేటప్పుడు ఈ రెండు తీసుకెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది క్లోజ్ చేసి. హాయ్ అంకుల్, నౌ ఐమ్ ఫ్రీ. ఇప్పుడు అడగండి అంకుల్, మీ క్వశ్చన్స్కి టకటగా ఆన్సర్ చెప్పేస్తా. అది ఫుడ్ సార్ వచ్చేసింది. జాగ్రత్తగా పెట్టు. ఆ. నీ ఫేస్ చూసి ఖచ్చితంగా పడేస్తావు అనుకున్నా. త్వరగా క్లీన్ చేసే. సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. మాట్లాడదామా? అయ్యో భలేవారే, ఎంత మాట, మొహమాటం లేకుండా. అదే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అన్న తమ్ముడు బాబు, అంకుల్ వింటున్నావా? అయ్యో అదే కదా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఏం చేస్తుంది, అదే కదా అడిగింది. అది కదండి, మా అయ్యగారు ఏడుతున్నారంటే మీ అమ్మగారు. ఊరే యాభై రాసేదవా, త్వరగా రారా, ఇక్కడ చూడలేక చచ్చిపోతున్నాను. వస్తున్నా సార్. సారీ అంకుల్, నాకు ఏదన్నా క్లీన్గా నీట్గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఆకలేస్తుంది, తిని మాట్లాడుకుందామా? ఓ, అంకుల్ ఈజ్ హంగ్రీ. తిందాం అంకుల్. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నందికని నంది, ఎవరు కనంది. మీరు తినండి నీట్గా, నీట్గా తినండి అంకుల్, బాగా. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగించింది, రాచిలక నువ్వే కావాలి, మీ నాన్నకు మాత్రం నువ్వే చెప్పాలి. ఏంటి పాటలు? క్లీన్ చేసుకోమను, నా వల్ల కావట్లేదు, చచ్చిపోతా. ప్లీజ్ తుడుచుకోమను, ఆ మెతుకుని తుడుచుకోమని, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ టిష్యూ టిష్యూ టిష్యూ. అరే గుట్లే టిష్యూ ప్లీజ్. అంతే. తినండి అయ్యా. కంట్రోల్. ఇంకో మెతుకుంది అంకుల్, తీసుకోండి. నో 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 నో, ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంకుల్. చికెన్ పీస్ వద్దా? సరే, దమ్ బిర్యానీ నచ్చిందా? అమ్మా, బాబు బాగున్నాడు, నీకు సరైన జోడి. థ్యాంక్ యూ అంకుల్. కానీ పెళ్లి జరగదు. అదేం నాన్న? అమ్మా, ఇతను అతిశుభ్రం తట్టుకోవడం చాలా కష్టం, మనకు అవసరమా? నాన్న చెప్పాగా, ఆయన కొంచెం క్లాస్, అలవాటు పడితే బాగా కలిసిపోతారు.
ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని. ఈ విషయం ఇప్పుడు దాకా నాకు కూడా చెప్పలేదు అంకుల్. రియలీ? మ్మ్. అమ్మా ఇతంతో పావుగంట ప్రశాంతంగా భోజనం చేయలేకపోయా, జీవితాంతం కాపురం ఎలా చేస్తావమ్మా? నాన్న నాకు నచ్చాడని చెప్తున్నా కదా, ప్లీజ్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అయితే చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు పిలిచారు? అంకుల్ అతను రారా.